చచ్చిపోయిన వ్యక్తి ప్రార్థన చేయడు. చచ్చిపోయిన వ్యక్తి ప్రేమికులారా ప్రార్థన చేయడం అనేది వాస్తవం, మనందరికీ చలనం ఉండదు అనేది వాస్తవం. కానీ ఈ వ్యక్తి ఏ విషయంలో చనిపోయాడని ఆలోచన చేస్తే శరీరములో చనిపోయాడు. చెప్పండి సారీ, ఆత్మలో చనిపోయాడు. చెప్పండి, దేంట్లో? ఆత్మలో చనిపోయాడు. ఆత్మలో ప్రేమికులారా ఈ వ్యక్తి చనిపోయిన కారణాన్ని బట్టి కోరావు కుమారులు ఏమంటున్నారంటే, మేము ఆత్మలో చచ్చిపోయామయ్యా, ఆత్మీయతలు ఏమైపోయినాం? చచ్చిపోయాం. నీ ప్రజలతో మేము కూడా సంతోషించున్నట్లు మమ్మల్ని మరలా బ్రతికించు అని దేవుని సందులో ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం. బైబిల్లో కూడా మీ అందరూ తెలిసిన వచన భాగమే. సాక్షాత్తు దేవుడు ఆదాము అవ్వను ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఒక మాట అంటాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరనే మాట మనం చూసాం. కానీ వారు ఆ పండు తిన్నాక చచ్చిపోయారని చచ్చిపోలే. 930 సంవత్సరాలు ఆదాం బ్రతికాడు. మరి దేవుడు ఆ మాట ప్రేమికులారా నిశ్చయముగా ఈ పండు తిన్నరో చచ్చిపోతామని దేవుడు చెప్పినప్పుడు మనం అనుకున్నట్లు ఇది శరీర సంబంధమైనటువంటి మరణం కాదు. ఇది ఏ మరణం అనంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణం. అంటే ఆత్మలో ఒక వ్యక్తి మరణించాడు. అందుకు దానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రేమికులారా నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అనే మాట ఆత్మలో ఆ వ్యక్తులు చనిపోయారు కాబట్టి ప్రేమికులారా ఆ మాట దేవుడు అనాల్సి వచ్చింది. ఆమెను చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. వినండి, వాక్యం బోధిస్తున్న నేను బతుకున్నాను కాబట్టి బోధిస్తున్నా. మీరు బ్రతికున్నారు కాబట్టి కూర్చొని ఏం చేస్తున్నారు? వినటానికి నడుచుకుంటూ ఇంటికాడ నుంచి పునరుద్ధాన దినమందు మందిరానికి వచ్చారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, లేకుంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నాతో సహా మన ఆత్మలో బ్రతికున్నామా లేకుంటే చనిపోయామా? అంశం ఏంటంటే, చచ్చిపోయినటువంటి ఆత్మీయతను బ్రతికించుకో. చచ్చిపోయినటువంటి ఆత్మీయతను బ్రతికించుకోవడానికి ఏం చేయాలి? ఈ విషయాన్ని దేవుడు మనతో ప్రేమికులారా మాట్లాడుతుంటాడు. శ్రద్ధగా దేవుడు మాటలు మనం అందరం విందాం. నీ ప్రజలతో పాటు మేము సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మును ఏమన్నాడు? బ్రతికించుమనే మాటను ప్రేమికులారా చదవబడ్డటువంటి ఆ మాటలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఒక వ్యక్తి ప్రేమికులారా ఆత్మలో చనిపోయాడని ఎట్లా మనం గ్రహించగలుగుతాం? ఒక వ్యక్తి ఆత్మీయతలో చనిపోయాడు అని ఎట్లా మనం గ్రహించగలుగుతాం? ఆత్మీయతలో ఒక వ్యక్తి ఆధ్యాత్మిక అనుభవాల్లో చనిపోయాడు ఒక విశ్వాసి అని ఎలా గ్రహించగలుగుతామనంటే, వినండి, శరీరములో ఉన్న ఒక వ్యక్తి తను చనిపోయాడా లేదా అని అనటానికి ఎట్లా చెప్పాలో మనం నిర్ధారిస్తామంటే, గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటే ఆ వ్యక్తి బతుకున్నట్లు. శ్వాస ఏం చేస్తున్నప్పుడు, శ్వాస ఆడుతున్నప్పుడు ఆ వ్యక్తి బ్రతికున్నట్లు మనం గ్రహిస్తాం. మరి ఆత్మీయతలో చనిపోయినాడు ఆ వ్యక్తి అని ఎలా గ్రహించగలుగుతాం? కరెంటు ఉందా లేదా అని ఎలా గ్రహిస్తామంటే, ఆ స్విచ్ చేస్తే ఒక లైట్ వెలిగితే ఏముందని గ్రహిస్తాం? కరెంటు ఉందని. స్విచ్ చేసినాక కూడా లైట్ వెలగకపోతే కరెంటు లేదని గ్రహిస్తాం. జ్వరము నీకుంది, ఆ జ్వరం నీకు వచ్చింది, అది ఎంత మోతాదులో ఉందంటే నోట్లో ఏం పెట్టాలి? థర్మామీటర్ పెట్టాలి. అది పెట్టినప్పుడు ఇంత మోతాదులో నీకేముందని గ్రహిస్తాం అంటే జ్వరం ఉందని గ్రహిస్తాం. అంటే వ్యాధిని నిర్ధారించడానికి కొన్ని పరికరాలు ఉన్నాయి. మనిషి చచ్చాడా లేదా బతికున్నాడా లేదా అని తెలుసుకోవడానికి కొన్నిటిని బట్టి మనం గ్రహిస్తున్నాం. అలానే ఒక విశ్వాసి, ఒక సేవకుడు ఆత్మీయతలో చచ్చిపోయాడు అని ఎలా ఒక వ్యక్తి గ్రహిస్తాడు? ఒక వ్యక్తి ప్రేమికులారా ఎలా ఆ వ్యక్తి ఆత్మీయతలో చచ్చిపోయాడు అని ఎలా ఒక వ్యక్తి ప్రేమికులారా గ్రహిస్తాడు, నిర్ధారిస్తాడు అని ఆలోచన చేస్తే, ఇదే మాట సంఘానికి కూడా, ఒక సంఘానికి రాస్తాడు. మీరు బ్రతికి ఉన్నారని పేరు మాత్రమే ఉంది కానీ ఏమన్నాడు దేవుడు? మీరు మృతులు అన్నాడు. బతికి ఉన్నారు, పేరుకు బతుకున్నారు, కానీ మీరు మృతులు అనే మాట ప్రేమికులారా ప్రణగ్రంథంలో ఒక సంఘానికి దేవుడు వారి మీద నేరం మోపుతూ ఈ మాట అంటాడు. మీరు బతుకున్నారు కానీ పేరుకు మాత్రం బతుకున్నారు, మీరందరూ ఏంటంట మృతులే అనే మాట సంఘానికి కూడా దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆత్మీయుడు ప్రేమికులారా
ఆత్మీయతలో బ్రతికున్నాడా లేదా అంటానికి, ఎలా అయితే శరీరములో ఆ వ్యక్తి బ్రతుకున్నాడా లేదా అని, వ్యాధి ఎలా అయితే ఈ వ్యక్తి ప్రెమిడ్లర్ వచ్చిందా లేదా అని కొన్ని పరికరాల చేత నిర్ధారించినట్లు, ఒక విశ్వాసి ఆత్మీయతలో బ్రతుకున్నాడా లేదా అంటానికి మొదటి మాట ఏం చెప్పాలా గమనించండి. దేవుడితో ఆ వ్యక్తికి ఉన్నటువంటి సావాసాన్ని కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయతలో, చెప్పండి, ఆ వ్యక్తి ఆత్మీయతలో చనిపోయినట్లు వాక్యము నిర్ధారిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం చల్లపూటను ఆదామును అతని భార్యయు, ఓకే, ఓకే, నువ్వెక్కడున్నావా నేను. చాలండి. ఆధ్యాత్మికంగా ఆత్మీకంగా ఆదాము చనిపోకముందు, అవ్వ చనిపోకముందు సాక్షాత్తు దేవుడు స్వయంగా ఏదైనా తోటకు వచ్చినప్పుడు ఒక తండ్రి బయట నుంచి ఇంటికి వస్తే పిల్లలు ఎలా అయితే చూచి పరిగెత్తుకొని వస్తారో, అలా దేవుడు స్వరం ఆ ఏదైనా తోటలో ఆదాముకు మరియు అవ్వకు వినపడ్డప్పుడు పరిగెత్తుకొని వచ్చేవారు. ఎప్పుడు? ఆత్మలో వారు చనిపోకముందు, ఆత్మలో వారు చనిపోకముందు ధైర్యంగా వచ్చేవారు. వినగానే పరుగును ఎక్కడున్న ఆ తోటలో ప్రభు యొద్దకు ప్రెమిడ్లర్ వచ్చేవారు. కానీ ఎప్పుడైతే ప్రెమిడ్లర్ ఆ పండు తిన్నారో వారు నిశ్చయముగా చచ్చెదరనే మాట అన్నాడు చూసారా. వాళ్ళు ఆధ్యాత్మికంగా చనిపోయినాక మరలా అదే దేవుడు ఏదైనా తోటకు వచ్చినప్పుడు ధైర్యంగా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే, చెప్పండి, ఏం చేయలేకపోతున్నారు? ఎదురుగా రాలేకపోతున్నారు, ఎదురుగా పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకోలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. పైగా చెట్ల మధ్యలో ఏం చెప్పాలంటే వాళ్ళు దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి, క్రైస్తవుడు ప్రాముఖ్యంగా విశ్వాసి ఆత్మీయతలో చనిపోయాడంటానికి బలమైనటువంటి కారణం ఏంటంటే, నిదర్శనం ఏంటంటే, ఆ వ్యక్తికి దేవుడితో ఉన్న సావాసాన్ని కోల్పోతాడు. ఏం లేనటువంటి వాడు? ఆత్మలో జీవము లేనటువంటి వాడు, ఆత్మలో ప్రెమిడ్లారా ప్రాణము లేనటువంటి వాడు, ఆత్మలో చనిపోయినటువంటి వాడు దేవుడితో సావాసాన్ని కోల్పోతాడు అనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవుడితో ఒక వ్యక్తికి సావాసం ఉంటే, అంతకుముందు బైబుల్ చదివినటువంటి వాడు ఇప్పుడు బైబుల్ చదవట్లేదంటే చెప్పండి, చెప్పాలి, ఏమైనట్టు? ఒకప్పుడు ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుంటూనే మంచిగా అనిపించే ఆత్మీయుడికి ఒక అర్ధగంట సేపు ప్రభు పాదాల దగ్గర కూర్చొనే నా దిన ఆరంభాన్ని ప్రారంభించాలని అలాంటి తృష్ణ కలిగినటువంటి ఆత్మీయుడు ఈరోజు ప్రెమిడ్లర్ రోజుల తరబడి ప్రార్థన చేయకపోయినా చీమగుట్టినంత కూడా ఏంటంట, చీమగుట్టినంత బాధ కూడా లేదు. పైగా ప్రెమిడ్లరా ఈరోజు చేసుకోపోతే ఏం కాదులే అనేటువంటి ఆలోచనలోకి ఒక ఆత్మీయుడు వచ్చాడు అని అంటే బతికున్నట్ల, ఆత్మీయతలో చనిపోయినట్ల? చెప్పాలి ఒకసారి, చనిపోయినట్లు. ఒకప్పుడు మందిరానికి అందరికంటే ముందు వెళ్ళాలి అని రాత్రిపూటే, శనివారం రాత్రి నుంచే సిద్ధపడి అందరికంటే ముందు వెళ్ళాలి కుటుంబంగా అన్న ఆతృత ఒకప్పుడు నీకుండి ముందు వరుసలో కూర్చున్నాం. చెప్పండి, ఎక్కడ కూర్చున్నాం? అందరికంటే ముందొచ్చి అందరికంటే లాస్ట్లో వెళ్ళి అట్లా ఒకప్పుడు నీ ఆత్మీయతను దేవుళ్ళు కొనసాగించావు. ఒకటి వినండి, ఆత్మీయుడు ఎప్పుడు వెంటనే చావడు, ఫస్ట్ చల్లబడినాక లాస్ట్కి చచ్చిపోతాడు. ఆత్మీయతలో వినండి, వెంటనే చావడు ఆత్మీయుడు. ఆత్మీయతలో ముందు చల్లబడతాడు, చల్లబడిన తర్వాతకి ఏమవుతాడంటే చల్లారిపోయినాక ఆ తర్వాతకు ఆత్మలు ఏమవుతారు చెప్పాలంటే అండి, చనిపోతారు. ఎట్లా అని ఆలోచన చేస్తే ఆ మొదట ఉన్నటువంటి ఆసక్తి ముందు వరుసలో కూర్చున్నాక రాను రాను మధ్యలో కూర్చుంటావు,
రాను రాను ఆ చివరిలో ఎక్కడో కూర్చుంటాం. అట్లనే తప్పుగా అర్థం చేసుకోమాకండి. మీరు చివరి కూర్చున్నారు కాబట్టి మీరు ఆత్మీయతలు ఏంటంట చనిపోయారని అనట్లేదు. వాళ్ళు లేటు రావటం వల్ల, లేకుంటే ముందు ఏంటంటే వచ్చినప్పుడు స్థలం లేకపోతే కూర్చున్నారు, అట్లని మీరు అన్యతగా భావించమాకండి. రాను రాను ఏమైందంటే ప్రేమికులారా, ఆత్మీయతలో ఒక వ్యక్తి చల్లారిపోతున్నాడు అంటానికి రోజు రోజు ప్రేమికులారా తన జీవితంలో ఏ పరిస్థితికి వస్తాడు చెప్పాలా? ఎప్పుడో ఒకసారి పోయి అలా కనపడొద్దామనే ఆలోచనలోకి వచ్చేస్తాడు. ఆశీర్వాద ప్రార్థన పోదాం అనే అటువంటి ఆలోచనలోకి వస్తాడు. తిన్నాక ఎట్లయినా లేట్ అవుతుంది, తిన్నాక ఆర్చుకొని తీర్చుకొని పార్చుకొని చిన్నగా మన పనులన్నీ ఏంటంట ముగించుకొని ఎప్పుడో వద్దాం అన్నటువంటి ఆలోచనతో ప్రేమికులారా, ఒకప్పుడు అదే నువ్వు ముందొచ్చి నడిపించబడ్డటువంటి నువ్వు ఆ తోటలో ఆదామవ దాక్కున్నట్లు దాక్కొని బ్రతికే ఆత్మీయత ఒక వ్యక్తి సంఘములో జీవిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. హల్లెలూయా. ధైర్యంగా రాలేడు ఎక్కడికి, ధైర్యంగా ప్రభు సన్నిధిలో ప్రేమికులారా ఎదుర్కోలేడు. ఎందుకంటే ఆ ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆత్మీయతలో చనిపోయారో ధైర్యంగా రాలేని పరిస్థితి. చెట్ల చాటున దాక్కొని జీవించినటువంటి ఆత్మీయతను వాళ్ళు ఎలా అయితే జీవించారో ఈరోజు క్రైస్తవుడు కూడా ఆత్మలో చనిపోయాడు అంటానికి, ఆత్మీయతలో ఏంటంట చల్లారిన స్థితిలోకి వచ్చాడు అంటానికి ప్రేమికులారా మనలో రాను రాను ఆధ్యాత్మిక అనుభవాలు ఏంటంట చల్లారిపోయి ఆఖరికి ఆత్మీయతలో ఒక విశ్వాసం ఏమని చెప్పాలంటండి చచ్చిపోయే పరిస్థితికి ఆత్మీయతలో ఒక వ్యక్తి ప్రేమికులారా దేవుడితో ఏం లేకపోబట్టి అమ్మా ఫస్ట్ ఏమైపోయింది, ఆత్మీయతలో ఒక విశ్వాసి చనిపోయాడంటే మొదటి కారణం దేవుడితో ఉన్న సావాసాన్ని ఆ వ్యక్తి కోల్పోతాడు. చెప్పండి, ఏం చేస్తాడంట? కోల్పోతాడు. హల్లెలూయా. 85వ కీర్తన 6వ వచనంలో మరొక మంచి మాట దాంట్లో ఉంటుంది, చదవండి. నీ ప్రజల యందు సంతోషించినట్లు. చాలండి. చచ్చినటువంటి ప్రేమికులారా వ్యక్తి ఇక్కడ అంటున్నాను, మనం బ్రతికించండి అయ్యా. ఎందుకు బ్రతికించని అడిగితే నీ ప్రజల యందు, నీ ప్రజలతో పాటు ఏం చేయడానికి మేము చెప్పాలి నీ ప్రజలతో పాటు మేము సంతోషించడానికి మమ్మల్ని బ్రతికించు ప్రభువా అని అంటున్నారు. అంటే వినండి, తలపైకి ఎత్తండి. ఒక వ్యక్తి బ్రతికున్నాడు ఆత్మీయతలు అంటానికి దేవుని ప్రజలతో కలిసి సంతోషిస్తాడు. చెప్పండి, ఎవరితో కలిసి అని చెప్పాలి? ఎవరితో కలిసి? దేవుని ప్రజలతో కలిసి సంతోషిస్తాడు, దేవుని ప్రజలతో కలిసి ఆనందిస్తాడు. ఇప్పుడు దేవుని ప్రజలతో కానీ, దేవుడితో కానీ, సంఘముతో కానీ, సంఘస్థులతో కానీ ప్రేమికులారా సంతోషించకుండా ఒక వ్యక్తి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని అంటే ఆత్మీయతలో ఆ వ్యక్తి ఏమైనట్టు? చెప్పండి, ఏమైనట్టు? చనిపోయినట్టు. దేవుడు తన ప్రజలతో ఎవరైతే సంతోషిస్తారో ఒక ఆత్మీయుడు డబ్బును బట్టి సంతోషించడు. దృష్టి పెట్టుకోండి. తనకున్న ధనదానాలను బట్టి సంతోషించడు. కూడబెట్టిన ఆస్తిపాస్తులను బట్టి సంతోషించడు. తన వెనకేసినటువంటి డబ్బులను బట్టి సంతోషించడు. ఒక ఆత్మీయుడు బతికున్నాడు ఆత్మీయతలు అంటానికి దేవుడితో ఏం చేస్తుంటాడు ఆ వ్యక్తి? చెప్పండి, ఏం చేస్తుంటాడు? దేవుడితో ఆయన సంతోషిస్తూ ఉంటాడు, ఆమె సంతోషిస్తూ ఉంటుంది. దేవునితో ఆ వ్యక్తి ఆనందిస్తూ ఉంటాడు. ఒక ఆత్మీయుడు నిజంగా ఆత్మీయతలో బ్రతుకున్నాడంటానికి దేవుడు సంతోషించే వ్యక్తిగా ఉంటాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు సంతోషం అంటే ఏంటి? దేవుడు సంతోషం అంటే ఏంటి? దేవుడు సంతోషం అంటే ఏంటంటే దావీదు అంటాడు కీర్తన 1వ అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చోక, దేవుని ధర్మశాస్త్రము దివారాత్రులు, ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ప్రేమికులారా చక్కగా ధ్యానించువాడు, ఆనందించువాడు. అంటే బైబిల్ చదవటం అంటే ఇష్టం ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది అమ్మా? బైబిల్ చదవటం అంటే ఇష్టం ఉంటుంది. ప్రేమికులారా బైబిల్ ఒకవేళ ఏదైనా విషయాలు చెబుతుంటే ఆ విషయాలు ఏంటంట శ్రద్ధగా వింటూ ఉంటాడు. బైబిల్ చదవటం అన్నా ఇష్టం ఉంటుంది. బైబిల్లో విషయాలు ప్రేమికులు చెబుతున్నా ఆ వ్యక్తి ఎలా అంట
ఇష్టంగా ప్రేమికులారా చక్కగా వింటూ ఉంటాడు. అడుగుతున్న మీ అందరినీ కూడా, రోజులో మీకు దేవుడు 24 గంటలు ఇస్తున్నాడు. ఎన్ని గంటలు అమ్మా? ఎన్ని గంటలు? అందరికి అంతే ఇస్తున్నాడా? ఏమైనా ఎక్కువ తక్కువ ఇస్తున్నాడా? అందరికి అంతే ఇస్తున్నాడు. అయితే నా ప్రశ్న, 24 గంటల్లో కనీసం 2 గంటల్లో దేవుడితో గడుపుతున్నావంటే నువ్వు ఆత్మీయతలో బ్రతికినట్టే. ఆత్మీయతలో ఏనన్నా నువ్వు బ్రతికినట్లే. చక్కగా ఆత్మీయతను ఏం చేస్తున్నట్టు? కొనసాగిస్తున్నట్లు. లేదు, 1 గంట కూడా గడపట్లేదు. ఒకవేళ నీకు ఆ గడపటం కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉందా, లేకుంటే బైబిల్ చదవటం అదేదో పెద్ద భారం అన్నట్లుగా నువ్వు ఒకవేళ భావించి బైబిల్ తీయటానికి కూడా కష్టపడుతున్నావా? 1 గంట నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదా? నువ్వు ఆత్మీయతలో ఏంటంట? చల్లారిపోతున్నావు. చెప్పండి, ఏమవుతున్నావు? ఒక మంచి ఆత్మీయతను నువ్వు ఏం చేయట్లేదు. ఒక మంచి ఆత్మీయతను నువ్వు చేయట్లేదు, కొనసాగించట్లేదు. నీ కుటుంబంలో ప్రేమికులారా ఆ వాతావరణం ఒకవేళ ఉంటే, ఆ వాతావరణం ప్రేమికులారా కుటుంబంలో కనుకుంటే, రోజుకి నన్ను అడుగుతా ఒక ప్రశ్న. సరే, ఈరోజు మందిరానికి వచ్చారు కాబట్టి బైబిల్ తెచ్చే చదువుతున్నారు తీసి, వారంలో 6 రోజులు కదా, కనీసం రోజు 2 అధ్యాయాలు చదివే ఒక వ్యక్తిగా నువ్వు ఉంటే బతికినట్టే. ఎవరిలో రోజు 2 అధ్యాయాలు ఏంటండి చదివితే నువ్వు బ్రతికినట్లే. చదవట్లేదు అని అంటే ఆత్మీయతలో మనం చల్లారిపోతున్నాం. చెప్పండి, ఏమవుతున్నాం? చల్లారిపోతున్నాం. దైవికమైనటువంటి సంతోషం ఉండదు ఆ వ్యక్తికి. ఒకటి, దేవుడితో సావాసాన్ని కోల్పోతాడు. దైవిక సంతోషం ఆ వ్యక్తులు ఏంటంట అంటే ప్రార్థన చూడండి ప్రేమికులారా, వాక్యం చదవటం అన్నా ఏంటంట ఇష్టం ఉండదు. ఇంకో మాట ఉంటుంది చూడండి, అది కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదే కీర్తనలు చూడండి ఒకసారి, 80వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపుము, అప్పుడు నీ నావును బట్టియే. చాలండి, ఇక్కడ మమ్మల్ని బ్రతికింపు అంటున్నాడు. అంటే ఆత్మీయతలో బ్రతికినటువంటి వాడు ఏం చేస్తా చెప్పండి ఒకసారి, ఏం చేస్తాడు? అక్కడ రాయబడి ఉంది, ఆత్మీయతలో బ్రతికింపని ప్రార్థన చేస్తున్నారు. బ్రతికించమని అడిగినటువంటి వారు ఆత్మీయతలో బ్రతికితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అక్కడ రాయబడి ఉంది, దేవునికి ఏం చేస్తాడంట? మొర పెడతాడు. చెప్పండి, ఏం చేస్తాడు అని చెప్పాలమ్మా? ఏం చేస్తాడంట? మొర పెడతాడు. అంటే గమనించండి, ఆ వ్యక్తికి వాక్యము చదవాలన్న సంతోషం ఉంటుంది, ఇంకేనండి ప్రార్థన చెయ్యాలన్న సంతోషం ఉంటుంది. ఈరోజు నీకు ఇవి సంతోషం అనిపించట్లేదా? కష్టం అనిపిస్తుందా? ములుల మీద కూర్చున్నట్టుగా ఉందా? కఠినంగా ఉందా? ఏదో నెత్తి మీద పెద్ద బరువు అన్నట్టు అనిపిస్తుందా? దయచేసి గమనించండి, దేవుని సన్నిధిలో నువ్వు ఆత్మీయతలు ఏమవుతున్నావు? చెప్పండి, ఏమవుతున్నావు? చల్లారిపోతున్నావు. ఆ చల్లారిపోయినటువంటి నిన్ను ప్రేమికుల తర్వాత ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపో చెప్పాలా? ఆత్మీయతలో నువ్వు చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతామని వాక్యం చక్కగా ప్రేమికులారా తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. నిజంగా నీకు దేవుడు వాక్యం అన్న దేవుడన్న ఒకవేళ వాక్యం ఇలా కూర్చొని వింటున్నప్పుడు గమనించండి, సంతోషిస్తామండి. అంతేగాని ఒకవేళ శరీరంలో మనం ప్రేమికులారా బతికుండి ఆత్మలో చనిపోయిన వారుగా ఉంటే, ఆ హుసేన్ సాగర్లో బుద్ధుడు ఉంటాడు తెలుసు. బుద్ధుడు ఎట్టుంటాడు? చల్లం లేనట్టుగా ఎట్ట కూసున్నాడు, అట్ట కూసు. ఎంతమంది అట్టుంచి ఇటు పోతున్నా, అట్టుంచి ఇటు వస్తున్నా, ఇటు పోతున్నా, ఎంత మంచి ప్రసంగం చెప్పినా, ఎన్ని లోతైన మాటలు సూటిగా దేవుడు వాక్యం నీ ద్వారా మాట్లాడినా బుద్ధులు కూసున్నట్లు. ఏమాత్రం ఏంటంట చెప్పండి, ఏమాత్రం చల్లం లేనట్టు ప్రేమికులారా కూర్చుంటున్నావా? ఆత్మీయతలో ఒక క్రైస్తవుడు ఏమైపోయి చెప్పాలా? చల్లారిపోయాడు. హల్లెలూయా. చల్లారిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. దేవుడు యందు ప్రేమికులారా తన ప్రజలతో సంతోషించే ఒక ఆత్మీయుడుగా ఉంటే, దేవుడితో సంతోషించే అనుభవాలు కనుక ప్రేమికులారా ఒక క్రైస్తవుడుకుంటే, చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, అమ్మ వినండి, చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, భక్తుడైనటువంటి హబక్కూకు. ప్రేమికులారా ప్రవక్త తన జీవితంలో అతడు చెప్పినటువంటి మాట ఏంటంటే, చుట్టూ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయతలో బ్రతికినటువంటి వాడు చెప్పుతున్న మాట ఏంటంటే,
హబక్కూకు గ్రంథం చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 17-18 వచనం ఒకసారి చూద్దాం త్వరగా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18. పుయ్యకుండినను ఓకే నేను యెహోవా యందు. మా ఆత్మీయుడు ఒక వ్యక్తి బతుకున్నాడు దేవుళ్ళు అంటానికి చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రేమికులారా, అంజూరపు చెట్లు ఏంటంట పుయ్యకుండినను, ద్రాక్ష చెట్టు ఫలించకుండినను, ఒలివ చెట్లు కాపు కాయకుండినను, చేనులో పైరు పంటకు చేతికి రాకపోయినను. ఏం చేస్తుంది ఆయన? చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు బట్టి బాధపడట్లే. ఏం చేస్తుంది చెప్పాలా? దేవుని యందు ఆయన ఆనందిస్తున్నాడు. ఆత్మలో బ్రతికే వ్యక్తి కష్టం ఉన్నా లేకపోయినా, చుట్టూ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా లేకపోయినా, ప్రమిద శ్రమ ఉన్నా లేకపోయినా, కరువు ఉన్నా, వసతి ఉన్నా, ఉపద్రవాలు ఉన్నా, దుమ్మిగా శ్రమలే ఒకవేళ మీద పడిన, అనారోగ్యత ఒకవేళ మనిషిని భక్షిస్తున్నా, ఆత్మలో బ్రతికిన వాడు సంతోషంగా ఉంటాడు. ఇది నిదర్శనం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఆత్మలో సంతోషం ప్రేమికులారా, ఆ వ్యక్తికి చక్కగా ఈ అనుభూతులు ఆ వ్యక్తి జీవితంలో కలుగుతాయి. ఈరోజు క్రైస్తవులు చాలామంది ప్రేమికులారా, ఒక పాట పాడమన్నా నోరు ఏం చేయరంట? నోరేందంట? పెకలదు. చప్పట్లు కొన్నిసార్లు చెప్పండి కొట్టరు. నిలబడ్డోళ్ళు ఏంటంట? నిలబడ్డట్టు మనసు పూర్తిగా ఏంటంట? చెప్పండి ఏం చేయరు? ఆరాధించరు. దేవుడికి సంబంధించిన ఏ అనుభవాల్లో కూడా సంతోషం అనేటువంటిది కనపడదు వారిలో. గల కారణం చెప్పాలా? బతికి ఉన్నారన్న పేరు మాత్రమే వారు. ఎక్కడ? దేవుళ్ళో. చెప్పండి, దేవుళ్ళో బతికున్నారని ఏంటంట? ఒకవేళ నిజంగా నువ్వు ఆత్మీయతలో బతుకున్నావంటే పాట పాడుతున్న సంతోషంగా పాడతావు. నువ్వు ఆత్మీయతలో బతుకున్నావంటే ఆరాధన చేస్తున్నా ఏంటంట? చెప్పండి చేస్తాం, మనస్ఫూర్తిగా చేస్తావు. నువ్వు బ్రతుకున్నావంటే పరిశుద్ధాత్మ ఆనందిస్తావు. నువ్వు బతుకున్నావంటే దేవుడు వాక్యాన్ని ఇష్టంగా చదువుతావు. నువ్వు బతుకున్నావంటే కనీసం వ్యక్తిగతంగా దేవుడు సందులో ఆయనతో ప్రార్థన గంటల తరబడి. ఇవన్నీ అనుభవాలు ఒక వ్యక్తిలో లేకపోతే ఆధ్యాత్మికంగా క్రైస్తవుడు ఏమైపోతున్నాడు? ఇప్పుడు ఏమైపోతున్నాడు? చల్లారిపోతున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దావీదు మీ అందరూ తెలుసు కానీ దావీదు అతడు మందిరంలో అంటండి, మనం ఒక పాట కూడా పాడుతాం, దావీదు వాలే. వినండి, బాగా చెప్పారు. మందసము ఒబేదేము ఇంటికాడ నుంచి తీసుకొని వస్తున్నప్పుడు ఎట్లా నాట్యం చేశారని చెప్పి రాజయ్యుండి మందసము ఒబేదేము ఇంట్లో నుంచి తన అంతఃపురాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఎట్లా చెప్పాలి నాట్యం చేసింది? ఎట్లంట? వస్త్రాలు సైతం ఏంటంట మైమరిచిపోయి పూర్తిగా లీలమైపోయి నాట్యముతో ప్రేమిటులారా ఆనందంగా గంతులు వేసుకుంటూ సంతోషంగా ప్రేమిటులారా ఆ మందసాన్ని తీసుకొని వస్తున్న ప్రక్రియ మనందరికీ తెలుసు. చూడండి, ఆయన అడుగుదాం, ఏందయ్యా నీ సంతోషం? అంత నాట్యమాడి ఏంటంట సంతోషించి అంత చక్కటి అనుభూతులు నువ్వు పొందుకోవడం గల కారణం ఏంటంటే అతడు అంటాడు, గమనించండి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటాడు. చెప్పండి ఏమంటాడు? ఏముందంటే ఇక్కడ ఏముందంటమ్మా? ఒక ఆత్మీయుడు బతుకుంటే తన సంతోషం ఎక్కడ వెతుక్కుంటే చెప్పాలా? ప్రార్థించుట్లో వెతుక్కుంటాడు, దేవుని ఆరాధించుట్లో వెతుక్కుంటాడు. చుట్టూ పరిస్థితిలా ఉన్నప్పటికీ కూడా ప్రభులో సంతోషించే అనుభూతుల చేత ఒక క్రైస్తవు నడిపించబడగలుగుతాడు. సంపూర్ణ సంతోషం అంటాడు. ఎక్కడున్నాడు సంపూర్ణ సంతోషం? ఒకవేళ నువ్వు శరీరంతో వచ్చావా? వినండి, శరీరంలో ఒకవేళ ప్రేమికులారా నువ్వు బ్రతికుండి ఆత్మలో చనిపోయిన వ్యక్తిగా ఒకళ్ళు ఉంటే నువ్వు మందిరానికి వస్తావు, పాటలు పాడుతావు, ఇంకేనండి నీకు తోచిన దశంభాగం ఇస్తావు, ఆరాధన చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ నీ జీవితంలో గమనించండి, ఏదో యాత్రికంగా అంటే అర్థం ఏంటి? యాత్రికంగా అంటే అర్థం ఏంటి? పోవాలి, ఆదివారం వచ్చింది పోవాలి, ఏదో మాకు దోచింది దాంట్లో
వేయాలి, నెత్తి మీద అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలి. ఈ ఆలోచనతో వస్తారు ఎప్పుడైనా. దావీదు ఒక మాట అంటాడు చూడండి ఒకసారి, కీర్తన 4:7 ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే అసలు మనిషి ఆత్మీయతలు ఎందుకు చనిపోతున్నాడో విషయాలు చెప్తాం మీ అందరికీ. సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఆమెన్ చెప్పండి. దావీదు అంటున్నాడు, అయ్యా వారికి ధాన్య ద్రాక్షరసములు ఏంటంట, వారికి విస్తరించినను. అంటే లోకములో వారికి ఎంత భౌతికంగా వారు ఎంత విస్తరించినా వారు అనుభవించే సంతోషము కంటే నేను నీ సన్నిధిలో అధిక సంతోషాన్ని నా హృదయములో నేనేం చేస్తున్నాను, అనుభవిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. క్రైస్తవుడు వినండి పిరమిడ్లారా, దేవుని సన్నిధిలో లోకాన్ని కాదు ధనాన్ని కాదు అత్తుకోవాల్సింది. దేవుడు సన్నిధిలో అధిక సంతోషం. లోకములో వారు అధికంగా ఎంత విస్తారముగా ధాన్య ద్రాక్షరసములు వారు విస్తరించిన ఒక క్రైస్తవుడు దావీదు వలె, ప్రభువా అంతకంటే అధిక సంతోషాన్ని నా హృదయంలో దయచేసాం. వారికేం భౌతికంగా దీవించబడ్డా ఇతడికి దావీదికి ఏమన్నా చెప్పాలా, శ్రమలున్నా, శోధనలున్నా, నిందలున్నా, అవమానాలున్నా, గుమ్మిగా పరిస్థితులు ఎన్ని ప్రతికూలంగా ఉన్నా, మేలు చేసినటువంటి వ్యక్తి కీడు చేయడానికి ఒకవేళ తన జీవితంలోకి వచ్చిన లోకములో ధాన్య ద్రాక్షరసాలు విస్తరించినప్పుడు అన్నిలు సంతోషించారా, అంతకంటే అధిక సంతోషం. చుట్టూ నాకు ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా నేను నా హృదయములు అంతకంటే ఎక్కువ సంతోషం దయచేసావు ప్రభువా అన్నాడు. ఎందుకని చెప్పాలా, దావీదు దృష్టిలో తుప్పి బట్టిపోయే బంగారం మీద మనసు లేదు ఆయనకి. తుప్పి బట్టిపోయే ఏంటంట ప్రేమికులారా, వాటి వేటి మీద తనకు సంతోషం లేదు. నాకంటూ అధిక సంతోషం దేవుడు సన్నిధిలో ఏంటంట, చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుళ్ళో ఆనందించడం దావీదు ఏం చేశాడంటమ్మా, నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఒకటి, దేవుడితో సావాసాన్ని కోల్పోతే ఆత్మీయతలో క్రైస్తవుడు ఏమవుతాడు, చనిపోతాడు. రెండవది, దైవికమైన సంతోషం ఆ వ్యక్తి మందిరానికి వచ్చిన ప్రార్థన చేసేటప్పుడు కానీ వాక్యం వినేటప్పుడు కానీ సంతోషం కనుక ఆ వ్యక్తి లేకపోతే ఎక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ ఆరిపోయిన బలుపులాగా ఏదో ₹1,00,000 పిరమిడ్లో ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఇక అసలు లోకంలో సమస్యలు ఇంకెవ్వరికిలో నాకే ఉన్న అన్నట్లుగా ముఖం అట్ట పెట్టుకొని కూర్చున్నా, నువ్వు ఆత్మీయతలు ఏం చెప్పాలా, చల్లారిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావు. స్థితిని చెప్పాలి, ఇప్పుడు నీ స్థితిని చెప్పాలి. ఎక్కడ పడిపోయావో చెప్పు, మంచి అవకాశం ఈరోజు నీకు. నువ్వు ఆత్మీయతలో చనిపోయావంటానికి గల కారణం చెప్పాలా, నువ్వు దేవుడితో సావాసము చేయటం ఈరోజు నీకు ముళ్ళ మీద కూర్చున్నట్టు కనిపిస్తుందా? అలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నావా? వాక్యము చదవటమన్నా వినటమన్నా ఈరోజు నీకు ఇష్టం అనిపించట్లేదా? మోకరించి ఒక ఆత్మీయుడిగా 1 గంట నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా? కోరావు కుమార్ అన్నట్లుగా నీ ప్రజలతో మేము సంతోషించి మమ్మల్ని బ్రతికించయ్యా, 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 బ్రతికించయ్యా. మేము సచ్చిన స్థితిలో ఉండనుకోవట్లేదు ప్రభువా, మమ్మల్ని బ్రతికించయ్యా. సోదరుడా సోదరి జాగ్రత్త. తస్మాత్ ప్రభు చెబుతున్న ఒక మాట, ప్రభు కోరుకుని చెప్పాల. ప్రభు వచ్చేసరికల్లా దేవుడికి కావాల్సింది మొదటున్న ప్రేమే దేవుడికి కావాలి, మొదటున్న ఆత్మీయతే కావాలి ప్రభుకే, మొదటున్నటువంటి ఆ రోషమే కావాలి ప్రభుకే, మొదటున్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలే కావాలి ప్రభుకి, మొదటున్నటువంటి ఆ పట్టుదల కావాలి ప్రభుకి, మొదటున్నటువంటి విశ్వాసము కావాలి ప్రభుకి, మొదటున్నటువంటి జీవితము కావాలి ప్రభుకి, మొదటున్నటువంటి ఆత్మీయత కావాలి ప్రభుకి, మొదట మంట కావాలి ప్రభుకి. ఈ స్థితిలోకి ప్రభు వచ్చేలోపు రాకపోతే విడవబడతాం సంగమా, విడవబడతాం సంగమా, విడవబడతాం. ఆత్మీయతలో సచ్చిన స్థితిలోనూ ఉంటే ప్రభు మనతో మరొకసారి ఈ వర్తమానం ద్వారా పురుగొల్పుతున్నాడా? దైవికంగా సంతోషిస్తున్నావా?
ప్రార్థించి సంతోషిస్తున్నావా? ఉపవాసములు సంతోషిస్తున్నావా? దేవుడితో సంఘముతో సావాసములో గడపటానికి సంతోషిస్తున్నావా? నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్నావు, లేకపోతే సచ్చిన వ్యక్తితో సమానం. ఏంటి ఒక ఆత్మీయుని చంపేది? పాపం, పాపం, పాపం. ఏ పాపం? ఆ పబ్బులో నదుల దగ్గర కూర్చొని పాడలేకపోతున్నారు ఈరోజు. ఆ లోకములో పడి చెడి లోకములో తిరుగుతున్న ఒక ఆత్మీయుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా పాడలేకపోతున్నావు ఈరోజు, మనస్ఫూర్తిగా మందిరానికి రాలేకపోతున్నావు ఈరోజు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నావు ఈరోజు. సుఖభోగాలు సంగమా, సొలొమోను భ్రష్టుడైపోయాడు. క్రీస్తు యేసు కలిగిన మనసు నువ్వు నేను కలిగి ఉండాలి సంగమా. శరీరానుసారమైన మనసు, భౌతిక సంబంధమైన ఆశలను బట్టి నీ ఆత్మీయతను ఎప్పుడు దయచేసి పోల్చుకో మాకు. అది ఆత్మీయుడికి సరైన విధానము కాదు. నీ ఆత్మీయత భౌతిక సంబంధమైన వాటిని బట్టి దయచేసి పోల్చుకో మాకు. దేవుడు అలా పోల్చుకుంటే దౌర్భాగ్యుడు అన్నాడు దేవుడు, గుడ్డివాడు అన్నాడు దేవుడు, దిగంబడు అన్నాడు దేవుడు. సోదరి, సున్నం కొట్టిన దయచేసి సమాధి వలె, లేకపోతే బెల్లం ముద్దలా కూర్చుంటున్న ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇంత దేవుడు పశ్చాత్తాప హృదయం నీలో నాలో రావకుండా చేస్తుందని చెప్పాలా. పాపం, సుఖభోగాలు, శరీరానుసారమైన మనస్సు. ఏడవండి సంగమా, ఏడవండి, ప్రభు దగ్గర ఏడవండి. హృదయాన్ని కఠినపరుచుకుని చాలా ఏడవండి. ఏం సాధిస్తాం మనం అట్లా బతికి? ఒక ఆత్మీయుడిగా నువ్వు బతుకుతూ ఆత్మీయంగా జీవించకపోతే, ఒక క్రైస్తవుడుగా నువ్వు పిలువబడుతూ దేవుని బిడ్డవని చెప్పుకుంటూ నీలో ఆధ్యాత్మిక అనుభవాలు ఏమాత్రం ఏ కోశాన పూర్తిగా సల్లారిపోయి నీరసించిపోయి నీ జీవితంలో ఏమాత్రం కనపడకుండా ఒక జీవితాన్ని జీవిస్తే ఏం ప్రయోజనము నీకు? చిన్న ప్రార్థన, యేసయ్యా నన్ను క్షమించు నాయన, మొక్కుబడిగా చేయమాకు, మొక్కుబడిగా చేయమాకు. దేవుని సందులో, ప్రభువా నా స్థితిదయ్యా, నేను పడిపోయానయ్యా. దావీదు చర్యలు మొత్తం చెప్పుకున్నాడు దేవుడికి. నువ్వు చెప్పు ప్రభుకి, నువ్వు చెప్పు దేవుడికి. వద్దయ్యా, నాకు రాజ్యం లేకపోయినా పర్వాలే, నాకు అంతస్తులు లేకపోయినా పర్వాలే, నాకు సింహాసనం లేకపోయినా పర్వాలే, నేను రాజుగా ఉండకపోయినా పర్వాలే, నాకు అంతఃపురం ఉన్నా లేకపోయినా ఒకటే, కానీ ప్రభువా నన్ను నీ మందిరం నుంచి నెట్టే మాకయ్యా, నన్ను త్రోసివేయ మాకయ్యా. నేను బతకలేనయ్యా, నేను జీవించలేనయ్యా, నేను ఉండలేనయ్యా, నా వల్ల కాదయ్యా. నీ ఆత్మ నానుని తీసివేయ మాకయ్యా, తీసివేయ మాకయ్యా. ప్రార్థన, చేతులెత్తారా, ప్రార్థన చేస్తాం మీ కొరకు. యేసయ్యా ఒప్పుకుంటున్నాము నాయన, మా తప్పిదాలు ఒప్పుకుంటున్నాం, దయతో కనికరించయ్యా. దయతో క్షమించు ప్రభు మనందరినీ. ఇకనైనా మేము చక్కటి ఆత్మీయత మేము చేసే కృప మాకు దయచేయి. చక్కగా ఆత్మానుసారులుగా బ్రతికే కృప దయచేయి నాయన, కృప దయచేయి. లాజరు పేదవాడే, కానీ అబ్రహాము రొమ్మున విశ్రాంతి తీసుకుంటున్నాడయ్యా. కృపతో మనందరినీ నాయన విన్న ఈ వాక్యము చేత నెమరు వేసుకొని చక్కగా మేము బలపడే కృప మా అందరికీ దయచేయమని, అట్టి కృప మా ఆధ్యాత్మికమైన జీవితాలకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.